తండ్రి స్తోత్రాలు, సర్వాధికారమైన దేవా నీకే స్తోత్రాలు. ఉదయకాలం మరొకసారి నీ సన్నిధిలో కూడి ప్రార్థన చేయడానికి నువ్వు ఇచ్చిన మహాకృపను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. ఆరాధనకు యోగ్యుడైన దేవుడు, అల్ఫా ఒమేగా అయిన దేవుడు తండ్రి. ఉదయకాలం ఈ ప్రార్థనలో ఏకీభవించి నీ యొక్క మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించమని. ఉదయకాల ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసయ్య నామములో అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ప్రార్థనలో ఏకీభవించి ఈ మాటలు వింటున్న మీ అందరికీ కూడా యేసయ్య నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు ఎంతో ఆసక్తిగా ఈ ప్రార్థనలో మీరు ఏకీభవిస్తున్నారు. ప్రతిరోజు దేవుని యొక్క మాటలు మీరు వింటున్నారు ఎంతో ఆసక్తిగా. అందును బట్టి మీకు అందరికీ కూడా మరొకసారి యేసయ్య నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నారండి. ప్రతిరోజు మీరు ఇలాగే ఏకీభవిస్తున్నారు కనుక మీరును ఈ ప్రార్థన పరిచయం అనేక మందికి పరిచయం చేయాలని ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు ఉదయకాల ప్రార్థనలు ఉంటాయి, అలాగే రాత్రికాలు కూడా ఆన్లైన్లో ప్రార్థనలు చేస్తున్నాం. ప్రార్థన ఇప్పటికీ అనేక మంది ఏకీభవిస్తున్నారు. దయచేసి మీరు కూడా ఇంకనూ అనేక మందిని ఈ ప్రార్థనా పరిచర్యలకు పరిచయం చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. ఈ మాటలు వింటున్న ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న మీరు అందరూ కూడా తప్పనిసరిగా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి ఈ ప్రార్థనా పరిచర్యను పరిచయం చేయవలసిందిగా మీకు యేసయ్య నామములో తెలియజేస్తున్నానండి. ఈ ఉదయకాలం దేవుని యొక్క మాటను మనం చదువుకుందామండి. యోబు గ్రంథం 22వ అధ్యాయం 28వ వచనములో, నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించునని ఒక మాటను మనం చదువుకుందామండి. యోబు గ్రంథం 22వ అధ్యాయం 28వ మాటలో మనం చదువుకున్నాం. నువ్వు ఏదైనా ఒక ఆలోచన కలిగి ఉంటే అది స్థిరపరచబడుతుందని బైబిల్ గ్రంథంలో ఒక మంచి మాటను చదువుకున్నాము. ఈ ఉదయకాలం దేవుని మాటలు వింటున్న ఆత్మీయులకి జీవితాల్లో ఎవరైనా కానీ ఏదైనా ఒక ఆలోచన కలిగి ఉంటే వాటిని దేవుడు అంటే స్థిరపరుస్తాడు, అంటే తప్పనిసరిగా నెరవేరుస్తాడని వాక్య భాగంలో మనం చదువుకుందామండి. ఈరోజు నా దేవుని మాటలు వింటున్న మన వారందరి జీవితాల్లో ప్రభు నిశ్చయముగా ఈ మాట నిశ్చయముగా నెరవేర్చబడును గాక, ప్రతిఫలంగా నా దేవుడి మాటను మార్చును గాక. దేవుడు చేస్తాడని ఒక మంచి ఆలోచన. ఎందుకంటే పిల్లలు మన జీవితంలో అనేకమైనవి జరగాలని, అనేకమైన కార్యాలు జరగాలని, మేళ్లు జరగాలని అనేక సార్లు మనం ఆలోచన కలిగి ఉంటాం, ప్రార్థనలు చేస్తూ ఉంటాం. అయితే ఈ ఉదయకాలం మనం దేవుని మాట చదువుకున్నట్లుగా నిశ్చయముగా నా దేవుడు మనం ఏదైతే ఒక జరగాలని ఆలోచన కలిగి ఉన్నాం మన హృదయంలో, నీవు దేనినైనా ఆలోచన చేయగా అది నీకు స్థిరపరచబడును అని వాక్యంలో ఉందండి. నిశ్చయముగా